యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు మొదటి గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఎపిసోడ్ సహకారి ఎవరూ లేరు. మాసాంతము వరకు సహకారులు కావాలి, ప్రార్థించండి. 10వ తరగతి పరీక్షలు వ్రాస్తున్న విద్యార్థుల కొరకు ప్రత్యేకంగా యేసే పరిష్కారం ప్రార్థనా శిబిరంలో ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ దినం మొట్టమొదటి పరీక్ష వ్రాశారు. చాలామంది క్రైస్తవ విద్యార్థులు ప్రార్థనలు చేయటం కొరకు ఫోన్స్ చేస్తున్నారు. వారందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాము. అలాగే ఒక ప్రత్యేక అనౌన్స్మెంట్. యేసే పరిష్కారం ఇప్పుడు ప్రసారం అవుతున్న ఛానల్ పేరు ఏసీటీ రీవైండ్. వాస్తవంగా యేసే పరిష్కారం 2001 డిసెంబర్లో ప్రారంభమైనప్పుడు సిటీ కేబుల్ ఉండేది. 2002 జనవరిలో హెచ్సివి అనే ఛానల్ వచ్చింది. ఆ తర్వాత ఇది ఏసీటీగా రూపాంతరం చెందింది. ఏసీటీ ఫుల్ ప్లెడ్జ్డ్గా ఏసీటీ రివైండ్లో యేసే పరిష్కారం హెచ్సివి అనంతరం కొనసాగింది. ఇవాళ కొనసాగుతూ ఉంది. రేపటి ఆదివారం వరకు మాత్రమే ఏసీటీ రివైండ్లో ప్రసారం అవుతుంది యేసే పరిష్కారం. సోమవారం నుండి ఏసీటీ మూవీస్లో ఛానల్ యాజమాన్యం వారు మార్చారు. ఇది గుర్తుపెట్టుకోండి. సోమవారం నుండి ఏసీటీ మూవీస్ నందు 9 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు యేసే పరిష్కారం ప్రసారం అవుతోంది. మీకు తెలిసిన వారికి కూడా తెలియచేయండి. ఈ మార్పును దయచేసి గమనించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అన్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి మీ పాదాల చెంతకు వచ్చి ప్రార్థన చేస్తున్నాము. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఏసీటీ మూవీస్కు యేసే పరిష్కారం మూవ్ చేయట విషయం ప్రార్థిస్తున్నాం. మా ప్రేక్షకులు గుర్తెరిగి అనుసరించటకు సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులను పంపించండి. 10వ తరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తున్న వారిని కాపాడండి. జ్ఞానము దయచేయండి. నీ యందు విశ్వాసం ఉంచి నీకు ప్రార్థిస్తున్న వారికి ఫలితం దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా దయచేయండి. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 4వ అధ్యాయం. 4వ అధ్యాయములో 43 వచనాలు వ్రాయబడ్డాయి. 43 వచనాలలోను ఒకే ఒక గోత్రం, ప్రధాన గోత్రం అయిన యూదా గోత్రాన్ని గుర్చిన వివరాలు కనిపిస్తాయి. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబునకు 12 మంది కుమారులు, ఒక కుమార్తె. 12 కుమారులలో లేయాకు 4 కుమారులు జన్మించారు ప్రప్రథమంగా. వారిలో యూదా 4వ వాడు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా. ఈ 4 కూడాను యాకోబు లేయానందు కనిన వారు, ప్రథమ సంతానం. కనుక మొదటి 4లో 4వ వాడు యోధా. యోధా అనేటువంటి మాటకు అర్థం స్తుతి. యోధా నుండి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. యోధా గోత్రములో పుట్టాడు యేసు ప్రభు. యోధా గోత్రంలోనే దావీదు గారు జన్మించాడు. అబ్రహాము నుండి దావీదునకు 14 తరాలు, 1000 సంవత్సరాలు చరిత్ర. దావీదు నుండి
బబులోను చెరలోనికి వెళ్ళటానికి 14 తరాలు, 600 ఇంచుమించు 600 సంవత్సరాల చరిత్ర. బబులోను చెర నుండి వెలుపటికి వచ్చిన వారి నుండి యేసుక్రీస్తు ప్రభువు వారికి 14 తరాలు మరలా. కాబట్టి దీనికి ఒక 600 సంవత్సరాలు 500 సంవత్సరాల మధ్య కాలం. కనుక యూదా తన సహోదరులందరిలోకెల్లా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ప్రస్తుతించబడ్డాడు. మీరు ఆదికాండము గ్రంథము 49వ అధ్యాయం కనుక చూచినట్లయితే యాకోబు తన కుమారులను పిలిచి దీవించిన దీవెన కనిపిస్తుంది. ఈ వంశావళులు చెప్పే ముందు ఈ విషయాలు చెప్పాలి మీకు. యాకోబు తన కుమారులు 12 మందిని పిలిచి వారి భవిష్యత్తును దేవుని ఆత్మ చేత నింపబడిన వాడే బోధించాడు. 49వ అధ్యాయం 9వ వచనంలో అంటాడు, యోధా కొదమ సింహము. యోధాను గురించి అంటున్న మాట చూడండి, యూదా కొదమ సింహము. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా యోధా గోత్రపు సింహం అనే పేరుంది. కనుక యోధా కొదమ సింహం. నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు, ఆడు సింహం వలెను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. అతనిని లేపువాడు ఎవడు? షిలోహు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగిపోదు. ప్రజలు అతనికి విధేయులై ఉందురు. ద్రాక్షావళికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావళికి గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రమును ముదుగును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. చూడండి, 12వ వచనం వరకు వ్రాయబడిన యోధా వంశమును గూర్చిన వివరాల్లో యోధా గోత్రం పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రణాళిక వ్యక్తపరచబడుతోంది. యోధా పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక వ్యక్తపరచబడుతోంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ గోత్రంలో వస్తారని, షిలోహు వచ్చు వరకు, షిలోహు అనేటువంటి పదం సిలోయము అనే పదంగా తర్జుమా చేయబడింది. సిలోయము అనేటువంటి మాట యోహాను సువార్త 9వ అధ్యాయం 7వ వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు వారికి సూచనగా వాడబడింది. గుడ్డివాడు కనులు ప్రభువు చేత పొందినప్పుడు ప్రభువు బురద రాసి కండ్లకు రాసి సిలోయమునకు నేటిలో కడుక్కోమన్నాడు. సిలోయము అనేటువంటి పేరుకు అర్థం ఏంటో తెలిసిన? పంపబడినవాడు. ద వన్ హూ సెంట్ ఫ్రమ్ అబౌవ్ బై గాడ్. దేవుని చేత పైనుండి ఈ లోకానికి పంపించబడిన వాడు, అతని పేరే షిలోహు, అంటే సిలోయము అని అర్థం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చు వరకు యోధా యొద్ద నుండి దండము తొలగదు అన్నాడు. కనుక యోధాకు దేవుడిస్తున్న ప్రాధాన్యత ఏమిటంటే దే విల్ బీ ద కింగ్స్, వారు రాజులుగా ఉంటారు అని చెప్పాడు. అర్థమవుతోందా? ఆదికాండం యాకోబు ఎక్కడ? యాకోబు కాలం ఎక్కడ? ఇజ్రాయేలీయుల చరిత్ర ఎక్కడ? యూదా వారి చరిత్ర ఎక్కడ? యూదా వారు సొలొమోను యొక్క అనంతరం రెహబాము, యెరోబాము అను ఇరువురు రాజ్యాన్ని చీల్చినప్పుడు సొలొమోను కుమారుడైన రెహబాము యెరూషలేములో ఏలుట ప్రారంభించి నెబుకద్నెజరు యూదా వారిని యెరూషలేములో లోబరుచుకొని బబులోనుకు తీసుకొని పోయే వరకు కూడా 19 మంది రాజులు యూదాలో వచ్చారు తప్ప ఆ యొక్క కుటుంబంలో బ్రేక్ రాలేదు, కింగ్డమ్ తొలగిపోలేదు. పలుమార్లు యూదా రాజులు పాపం చేస్తూ వచ్చినా కూడా దేవుడు దావీదుకి ఇచ్చినటువంటి మాటను, అబ్రహామునకు ఇచ్చినటువంటి మాటను, తన వాగ్దానాలను జ్ఞాపకం చేసుకుని దేవుడు స్వయంగా యూదా వారిని క్షమించి శిక్షను ప్రొలాంగ్ చేశాడు. ఒక వారసుని యూదా గోత్రంలో నుంచి ఆ సింహాసనం మీద లేకుండా ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టలేదు. అందుకే అన్నాడు, యూదా నుండి రాజదండం తొలగిపోదు అని అన్నాడు.
కాబట్టి ఈ యూదా గోత్రం ఒక ప్రత్యేకమైన గోత్రం. యూదా యాకోబు యొక్క కుమారుడు. ఇతని వివరం 38వ అధ్యాయం ఆదికాండం గ్రంథంలో వ్రాయబడింది. యూదా చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఇతని యొక్క తరములలో మనం చూస్తున్నప్పుడు తామారు అను స్త్రీ ప్రవేశం కనిపిస్తుంది. వాస్తవంగా తామారు ఎవరు అని చూచినప్పుడు యూదా యొక్క కోడలు. యూదాకు అతని భార్య యందు 3 కుమారులు పుట్టారు. యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అను దానిని పెండ్లి చేశాడు. చూడండి, షూయ అను ఒక కనానీయుని కుమార్తెను యూదా చూచి ఆమెతో వెళ్ళాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. ఏరు అని పేరు పెట్టాడు పెద్దతనికి. రెండవ వాడికి ఓనాను అని పేరు పెట్టాడు. మూడవ వాడికి షేలా అని పేరు పెట్టాడు. ఈ వృత్తాంతం యూదాని గురించి ఆదికాండం 38వ అధ్యాయంలో వ్రాయబడింది. 6వ వచనంలో అంటాడు 38వ అధ్యాయంలో, యూదా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరునకు తామారు అని దానిని పెండ్లి చేశాడు. ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనుక ఏరును దేవుడు చంపాడు. అప్పుడు యూదా ఓనానుతో, నీ అన్న భార్య యొద్దకు వెళ్ళి మరిది ధర్మం జరిగించి నీ అన్నకు సంతానం కలుగు చేయమని చెప్పాడు. ఓనాను ఆ సంతానము తనది కానేదని ఎరిగి ఆమెతో పోయినప్పుడు అతని రేతస్సును నేలను విడిచాడు. అది యెహోవాకు హేయము గనుక అతనిని దేవుడు చంపాడు. యూదా యొక్క పెద్ద కుమారులు ఇద్దరు కూడా, ఏరు ఓనాను ఇద్దరు కూడా చనిపోయారు. ఇక షేలా మిగిలాడు. షేలా చిన్నవాడు. షేలాను తామారుకి ఇవ్వాలి. భయపడ్డాడు యూదా, ఇతను కూడా చచ్చిపోతే పరిస్థితి ఏమిటని, వంశం నిలబడదు అని భయపడ్డాడు. అప్పుడు తామారుతో చెప్పాడు, నీ తల్లిదండ్రుల దగ్గరికి పో, నేను కుర్రవాడు పెద్దవాడైన తరువాత కబురు చేస్తానులే వెళ్ళమన్నాడు. ఆ తర్వాత అతను పట్టించుకోవటం మానేశాడు. తామారు నాకు తెలిసింది ఇక తన మామ తన పట్టించుకోవటం లేదని. అప్పుడు యూదా గారు ఆయన గొర్రె బొచ్చు కత్తిరించు కాలమున తిమ్మనాతు అని ఊరికి వెళుతున్నాడని తామారునకు తెలుపబడింది. చాలా పెద్దవాడయ్యి తాను అతనికి ఇయ్యబడుడు చూచి తన వైవిధ్య ముసుగు తీసేసి రావాలి అంటే కనుక కష్టమని ఎరిగిన ఆమె తామారు ఏం చేసిందంటే ఎనాయీము ద్వారమున ఆమె కూర్చున్నది. ఒక వేషం వేసుకొని కూర్చున్నది. యూదా ఆ ప్రాంతాన్ని వెళుతున్నాడు. అప్పటికి అతని భార్య చనిపోయి ఉంది. అతడు ఆమెను చూచి నాతో పోవుదువా అని అడిగాడు. ఆమె సరే అంది. మరి కొదువ ఏం పెడతావు అన్నప్పుడు అతడు ముద్రయు దారము చేతికర్ర ఆమెకి ఇచ్చాడు. ఆమె ఆ విధంగా అతనితో వెళ్ళి తిరిగి అతను లేచి వెళ్ళిపోయాడు. అతను తిమ్నాతు మార్గాన్ని పోయాడు. ఆమె ఇంటికి వెళ్ళింది. ఆమె గర్భవతి అయ్యింది. యూదా గారికి తెలియవచ్చింది, నీ కోడలు తామారు గర్భవతి అయ్యిందని. వెంటనే ఆమెను తీసుకొని రండి, ఆమెను చంపేయాలని చెప్పి యూదా చాలా కోపగించుకున్నాడు. జారత్వం చేసింది కనుక కాల్చేద్దాం అన్నాడు యూదా. ఆమె బయటకు వచ్చినప్పుడు ఎవరి వల్ల నువ్వు గర్భవతి అయ్యావు అన్నప్పుడు ఈ ముద్ర దారము ఈ కర్ర ఎవరివో దయచేసి గుర్తుపట్టమని చెప్పింది. అప్పుడు నా కుమారుడైన షేలాను ఆమెకు ఇయ్యకపోవటం వలన ఆమె నాకంటే నీతిమంతురాలుగా ఉండి ఆమె ఈ విధంగా చేసింది కనుక ఆమెను జీవితకాలం మరి ఎప్పుడు కూడను అని అన్నాడు. ఆ తర్వాత ఆమె గర్భము దినములు ప్రసవ దినాలు నిండాయి. ఆమె ఇద్దరికి కాన్పులో ఆవిడిద్దరికి జన్మనిచ్చింది. ఆ ఇద్దరిలో పెరెసు జెరహు ఇద్దరు కూడాను వారు కుమారులుగా జన్మించారు. పెరెసు మరియు జెరహు అనేటువంటి వారు భేదించుకొని వస్తున్నాడు కనుక పెరెసు అనేటువంటి పేరు పెట్టాడు. ఈ పెరెసు యొక్క వంశావళే విస్తరించిందన్నమాట. అర్థమవుతోందండి ఇది మీకు? ఇదంతా బైబిల్ గ్రంథంలో చరిత్ర అన్నమాట. ఎందుకు ఇదంతా చెబుతున్నానంటే మీరు తప్పక తెలుసుకోవాలి. కనుక పెరెసు యొక్క వంశం వేధించుకొని ముందు వచ్చాడు. ముందు చేయి బయట పెట్టాడు, దారం కట్టాడు, అందుకే నా చేతికి. పెరెసు అంటే భేదించుకొని బయటకు వచ్చాడు కనుక పెరెసు అంటే భేదించుకొని వచ్చిన వాడని. కనుక ఆ వంశావళిలో నుంచి యూదా గారి యొక్క వంశం కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక మీకు అర్థమైంది కదా. 4వ అధ్యాయం ప్రారంభించుకుంటే 4వ అధ్యాయం 44 వచనాల్లోనూ ఉన్నటువంటి వంశావళుల యొక్క వివరాలు సూక్ష్మంగా చెబుతాను. తర్వాత నేను వరుసగా చదవటమే, ఇంక వివరించడానికి కూడా ఏమీ లేదు.
ఇంకా హిస్టారికల్గా మనం వివరించుకుంటూ వెళ్ళాలి అంటే మళ్ళీ రాజుల గ్రంథం అంతా చెప్పుకుంటూ రావాలి. కనుక యూదా గోత్రంలో చెరకు వెళ్ళే వరకు ఉన్నటువంటి వారి యొక్క వంశాలు 4వ అధ్యాయం కవర్ చేస్తే 5వ అధ్యాయం నుంచి ఇశ్రాయేలు యొక్క గోత్రాలను కవర్ చేస్తూ వచ్చాడు. కనుక 4వ అధ్యాయంలో ప్రధానంగా మీరు తెలుసుకోవాలి, మొదటి వచనం నుండి 4 వచనాల వరకు 13 మంది యూదా యొక్క కుమారులు అనగా హూరు నుండి వచ్చినటువంటి వారు, శోబాలు నుండి వచ్చినటువంటి వారిని గురించి రాశాడు. 5 నుంచి 8వ వచనం వరకు యూదా యొక్క అషూరు అను కుమారుని ద్వారా 10 మంది కుమారులు ఎట్లా వచ్చారో యూదా గోత్రంలో రాయబడింది. 9వ వచనం 10వ వచనాల్లో ఎబ్బేజు అనేటువంటి వ్యక్తి యొక్క ప్రత్యేక ప్రార్థన కనిపిస్తుంది. అతని ప్రార్థన దేవుడు అంగీకరించడం ఉత్కృష్టమైన ప్రార్థన, ఎబ్బేజు ప్రార్థన. అది మనకు కూడా రావాలి. అది నేను రెగ్యులర్ పీరియడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అధ్యాయం చదివిన తర్వాత ఎబ్బేజు ప్రార్థన ఒక టాపిక్గా మనం డిస్కస్ చేద్దాం. తర్వాత 9, 10 వచనాల్లో ఎబ్బేజు ప్రార్థన, 11వ వచనం 12వ వచనంలో అన్ఐడెంటిఫైడ్ డిసెండెంట్స్ అంటే పేర్లు అయితే వ్రాయబడ్డాయి, ఎవరు కుమారులుగానో గుర్తించబడని వారు 5 తరాలు రాయబడ్డారు. తర్వాత 13వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో కెనెజు, యూదా కుమారుడని కెనెజు యొక్క కుటుంబంలో 6 వారసులను గురించి రాసింది. 15వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో యూదా కాలేబు ద్వారా 37 మంది 37 డిసెండెంట్స్, 37 మంది వంశీకులు ఏ విధంగా వచ్చారనేది రాయబడింది. 21వ వచనం నుండి 23వ వచనం వరకు షెలహు అనేటువంటి వ్యక్తి యొక్క 10 తరాలను గురించి వ్రాయబడింది. తర్వాత యాకోబు కుమారుడైన షిమియోనును గురించి 24వ వచనం నుండి షిమియోను యొక్క వంశావళిని గురించి వ్రాస్తూ వచ్చాడు. షిమియోను యొక్క వంశావళిలో 24వ వచనం నుండి 33వ వచనం వరకు షిమియోను యొక్క వంశములో 27 తరములను గూర్చి వ్రాయబడుతూ వచ్చింది. షిమియోను చరిత్ర మనకు యాకోబు యొక్క కుమారులో కనిపిస్తోంది. లేవి, షిమియోను ఇద్దరు కూడా చాలా పౌరుషవంతులు. ఈ ఇద్దరి గురించి మనం చెప్పాలి అని అంటే, యాకోబునకు ఒకే కుమార్తె, ఆవిడ పేరు దీనా. ఆమె అమ్నోను చేత మోసపోయింది. ఇది మనకు చాలా తేటగా ఆదికాండము గ్రంథంలో కనిపిస్తుంది. యాకోబు తన యొక్క ప్రయాణంలో తిరిగి వస్తూ ఉన్నటువంటి సందర్భంలో దీనా గారు ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి వారిని దర్శించడానికి వెళ్ళింది. ఆమె ఆ విధంగా వెళ్ళినప్పుడు ఆమెను పట్టుకొని షెకెము అనేటువంటి వాడు, హమోరు కుమారుడు షెకెము ఆమెను పట్టుకొని శయనించి అవమానపరిచాడు. దీనాను షెకెమునకు ఇమ్మని హమోరు కుటుంబీకులందరూ యాకోబు దగ్గరికి వచ్చారు. షిమియోను, లేవి అనే వారిద్దరూ కూడాను చేసింది ఏమిటంటే, మా సహోదరుని మీకు ఇస్తాము, మా వంశాచారం ప్రకారం మీరు సున్నతి చేయించుకోవాలి, సున్నతి చేయించుకోండి పురుషులందరూ అని చెప్పారు. ఒకే దినాన హమోరు కుమారులు షెకెము బ్రదర్స్ అందరూ కూడాను సున్నతి చేయించుకొని బాధపడుతూ ఉన్నారు. ఇమ్మీడియట్గా అదే రోజున లేవి, షిమియోనులు ఇద్దరు కలిసి వాళ్ళందరినీ చంపేశారు. ఇది ఆదికాండం 34వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడింది. 3వ దినము నాడు వారు బాధపడుతూ ఉండగా దీనా సహోదరులైన షిమియోను, లేవి కత్తులు చేతబట్టుకుని ఊరి మీద పడి ప్రతి మనిషిని చంపేశారు. యాకోబు చాలా బాధపడ్డాడు దీనివల్ల. షిమియోనును, లేవిని చూచి, మీరు నన్ను చాలా బాధ పెట్టారయ్యా, మీ వల్ల నేను ఆందోళనకు గురవుతున్నాను అని చెప్పి బాధపడ్డాడు యాకోబు. 49వ అధ్యాయంలో షిమియోనును గుర్చినటువంటి వివరాలు మనకు కనిపిస్తాయి. దీవించటం మొదలుపెట్టినప్పుడు షిమియోనును గుర్చి మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా తేటగా 49వ అధ్యాయంలో వ్రాస్తూ వచ్చాడు. ఇలాగా మనం చూస్తున్నప్పుడు ప్రతి గోత్రాన్ని గురించి కూడాను ముందస్తుగానే వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది
చాలా తేటగా యాకోబు వివరించాడు. అలాగే దినవృత్తాంతాల గ్రంథాల్లో రాయబడినటువంటి ఈ చరిత్రకు మరింత ఆధారాలు ఇచ్చేది ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండంలో మోషే భక్తుడు ఇశ్రాయేలీయులను దీవించాడు. ద్వితీయోపదేశకాండం చివరి అధ్యాయాల్లో మోషే భక్తుడు ఈ 12 గోత్రాల వారిని కూడా దీవించాడు. దీవించినప్పుడు ఈ 12 గోత్రాల ప్రజలకు కూడాను అతడు చాలా విషయాలు భవిష్యత్తును గురించి తెలియజేస్తూ వచ్చాడు. చూడండి, లేవీను గూర్చి, యూదాను గూర్చి, రూబేనును గూర్చి, అటువలనే బెన్యామీనును గూర్చి, యోసేపును గూర్చి, మరియు ఎఫ్రాయిము, జబులూను, ఇశ్శాఖారులను గూర్చి, గాదును గూర్చి, నఫ్తాలీని గూర్చి, దానును గూర్చి ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. ఈ విషయాలన్నీ కూడా మనకు భవిష్యత్తులో వారి పట్ల దైవ ప్రణాళిక ఏ విధంగా ఉంది అనేది నెరవేరుస్తూ వచ్చింది. కనుక షిమ్యోనును గుర్చిన ఇతర వివరాలు మనకు 34వ వచనం నుండి 43వ వచనం వరకు కూడా 22 ఇతర రాజులు, షిమ్యోను నుండి వచ్చినటువంటి రాజుల వివరాలు ఇందులో కనపడ్డాయి. ఇక 4వ అధ్యాయం మనం చదువుకుందాం. యూదా కుమారులు పెరెసు, హెస్రోను, కర్మి, హూరు, శోబాలు. శోబాలు కుమారుడైన రెవాయా హయతును కనెను, యహతు అహూమయిను లహదును కనెను. స్వరాతీయుల వంశాలు ఇవి. అబియేతాము సంతతి వారు ఎవరనగా ఎజ్రాయేలు, ఇష్మా, ఇద్బాషు. వీరి సహోదరి పేరు హజ్జేలుల్ఫోని. మరియు గెదోరీయులకు పితరుడగు పెనుయేలును, హుషాయేయులను పితరుడగును ఎజరును, బెత్లెహేమునకు తండ్రి అయిన ఎఫ్రాతాకు జ్యేష్ఠులకు హూరునకు కుమారులు. చూడండి, ఇక్కడ బెత్లెహేము అనేటువంటి పేరు, ఎఫ్రాతా అనేటువంటి పేర్లు రెండు కూడా మనుషుల పేర్లు. అలాగే బెత్లెహేము, ఎఫ్రాతా అని చెప్పి మనకు మీకా గ్రంథం 5వ అధ్యాయంలో ప్రభువు వారు జన్మించేటువంటి స్థలాన్ని గురించి రాశారు. ఆ ఇద్దరు కూడాను, బెత్లెహేము అనేవాడు, అలాగే ఎఫ్రాతా అనే అతను, ఇద్దరు కూడా ఈ యూదా వంశంలో వచ్చిన పితరుల పేర్లే. అవి ఆ స్థలాలకు కలిపి స్థిరపడ్డాయి, తండ్రి కుమారులు కాబట్టి అనేది అర్థమవుతోంది. తెకోవా తండ్రి అయిన అశ్షూరునకు హేలా, నయరా అను 2 భార్యలు ఉన్నారు. నయరా అతనికి అహుజామును, హెపెరును, తేమానీని, హాయా, హష్టారిని కంది. నయరాకు పుట్టిన కుమారులు వీరు. హేలా కుమారులు ఎవరనగా జెరెతు, సొహరు, ఎత్నాను. కోజు, అనూబును, జోబాబిను, హారూమును కుమారుడైన అహాయేలు యొక్క వంశాలను కన్నాడు. ఇక 9-10 వచనాలు నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా. ఎబ్బేజు ప్రార్థన, ఎబ్బేజును గుర్చిన వివరం. 11వ వచనంలో షూవహు సహోదరుడైన కెలూబు ఎష్టోనునకు తండ్రి అయిన మెహూరును కన్నాడు. ఎష్టోను బెత్రాఫాను, పాసేయును, ఇర్నాహాషునకు తండ్రి అయిన తెహిన్నాను కనెను. వీరు రేఖా అనే ప్రాంతం వారు. కనజు కుమారులు ఒత్నియేలు. ఇతడు న్యాయాధిపతుల్లో కనిపిస్తాడు మనకు. తర్వాత శరాయ, ఒత్నియేలు కుమారులు హతతు అని ఒకడు ఉన్నాడు. మయోనోథాయ్ ఒఫ్రాను కన్నాడు. శరాయ పనివారులు నివసించు వారికి తండ్రి అయిన యోవాబును కన్నాడు. ఆ లోయలోని వారు పనివారై ఉన్నారు. యెఫున్నే కుమారుడైన కాలేబు. ఇతడు మనకు యెహోషువ గ్రంథం 14వ అధ్యాయంలో కాలేబు కనిపిస్తాడు. ఇతడు మోషేతో పాటుగా పనిచేసినటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. యెఫున్నే కుమారుడు కెనేజీయుడు అని వ్రాయబడింది కాలేబుని గురించి యెహోషువ గ్రంథంలో. తర్వాత ఏలా కుమారులో కనజు అని ఒకడు ఉన్నాడు. యహల్లేలేలు కుమారుడైన జీఫు, జీఫాతీరియా, అషారియేలు. ఎజ్రా కుమారులు ఏతెరు, మెరెదు, ఎఫెరు, యాలోను. మెరెదు భార్య మిరియామును, షెమయిని, ఎస్టెమోను వారికి పెద్దయిన ఇష్మాను కనెను. అతని భార్య అయిన యహూదియా గెదోరునకు ప్రధాని అయిన ఎరోదును, షోకోను ప్రధాని అయినటువంటి హెబెరును, జానోహనకు ప్రధాని అయిన యకూతియేలును కనెను. మెరది వివాహం చేసుకుని ఫరో కుమార్తె అయిన బెత్యాకు పుట్టిన కుమారులు వీరే. మరియు నహము సహోదరి అయిన హూదియా భార్య యొక్క కుమారులు ఎవరనగా గర్మీయుడైన కీలా, మైకాతీయుడైన ఎస్టేమో. సీమోను కుమారులు అమ్నోను, రిమ్నా,
బెన్హానాను తీలోను. ఇషీ కుమారులు జోహెతు, బెజ్నోహెతు. యూదా కుమారుడైన షెలహు కుమారులు 21వ వచనం నుంచి 23వ వచనం వరకు షేలహు కుమారులు 19 మంది పేర్లు వ్రాయబడ్డాయి. వారెవరంటే ప్రధాని అయిన ఏరు, మారేషాకు ప్రధాని అయిన లద్దాయి, సనాయి వస్త్రములకు నేయు అష్బేయు ఇంటి వంశీకులకును, యోకీమీలకును, కొజేబాయిలకును, యోవాషు వారికిని, మోయాబులో ప్రభుత్వము నొందిన షరాపీయులకును, యషూబిరేహెము వారికిని అతడు పితరుడు. ఇవి పూర్వకాలపు సంగతులే. వారు కుమ్మరివాండ్లయ్యి నెతాయిమునందును గెదరానందును కాపురమున్నారు. రాజు నియమము చేత అతని పనిని విచారించుటకై అచ్చట కాపురము ఉండిరి. ఇక్కడ వరకు మనకు యూదా వారి యొక్క గోత్రాన్ని గురించి రాస్తున్నాడు. ఇక షిమ్యోనును గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు 2 ప్రధాన భాగాలని చెప్పాను. మొట్టమొదట షిమ్యోను నుంచి 6 డిసెండెంట్స్, మొట్టమొదట షిమ్యోను నుంచి 10 మంది డిసెండెంట్స్, తర్వాత 22 డిసెండెంట్స్, ప్రిన్సెస్ రాజకుమారులు వచ్చారు ఇందులో నుంచి. కనుక 32 మంది షిమ్యోను నుంచి వచ్చిన వంశావళి యొక్క వివరాలు ఇక్కడ వ్రాస్తూ వచ్చాడు. మనకి సమయం పూర్తయిపోయింది. షిమ్యోను యొక్క కుమారులు నెమూయేలు, యామీను, యారీబు, జరహు, షావూలు. షావూలకు షెల్లూము కుమారుడు, షెల్లూమునకు మిష్బా కుమారుడు, మిష్బా కుమారులో ఒకడు హమ్మూయేలు, హమ్మూయేలుకు జక్కూరు, జక్కూరుకు షిమ్మి, షిమ్మికి 16 మంది కుమారులు, 6 కుమార్తెలు. అతని కుమారులు సహోదరులు ఎంతోమంది కుమారులు కలగలేదు. యోధావారు వృద్ధి అయినట్లు వీరి వంశాలన్నీ వృద్ధి కాలేదు. అండర్లైన్ చేసుకోండి. యోధావారు వృద్ధి చెందినట్లుగా మిగిలినటువంటి జాతులు వృద్ధి చెందలేదు అన్నాడు. యోధాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది బైబిల్ గ్రంథంలో. వారు బేర్షెబాలోను, హజవర్షులోను, బిల్హాలోను, యజములోను, తొలాదులోను, బెతూయేల్లోను, హోర్మాలోను, సిక్లగులోను, బెత్మర్కాబోనులోను, హజర్సూసాలోను, బెత్సీరిలోను, షరాయిములోను కాపురమున్నారు. దావీదు ఏలుబడి వరకు కూడా షిమ్యోనీయులు ఆయా పట్టణాల్లో కాపురమున్నారు. ఏతాము అయిన రిమ్మోను, తోకెను, ఆషాన్ అను వారి ఊర్లు 5. బయలు వరకు ఆ పట్టణముల పొలములు వారి వశాన ఉన్నాయి. ఇవి వారి నివాస స్థానాలు. వంశావళి యొక్క పట్టీలు వారికి ఉన్నాయి. ఇక 40వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు బలమైనటువంటి మేత, నెమ్మది, సుఖము గల విశాల దేశాన్ని వీరు కనుగొన్నారట. అక్కడ కాపురమున్నారు. వారి పేర్లు వరుసగా వ్రాయబడినవి ఏమిటంటే, యూదారాజుని హిజ్కియా దినాల్లో అచ్చటకు వచ్చి అచ్చట కనబడిన గుడారాల్లో నివాసమును పడగొట్టి వారు హతము చేసి గొర్రెలకు మేత కలిగి ఉండుట చేత నేటి వరకు వారు స్థానం ఆక్రమించుకున్నారు. షిమ్యోను కుమారులైన వీరిలో 500 మందిని తమ పైన ఇషీ కుమారులైన ఫెలట్యాను, నెయర్యాను, రెయాఫాను, రెఫాయాను, ఉజ్జీయలను అధిపతులుగా నిర్ణయించుకొని షేయిరు మన్యమునకు పోయిరి. అమాలేకులు తప్పించుకున్న శేషమును హతము చేసి నేటి వరకు అచ్చట కాపురమున్నారు షిమ్యోనీయులు అమాలేకులు జయించి ఉన్నారు. ఈ రాత్రి ఎపిసోడ్కు సహకారి ఎవరు లేరు. రేపటి వాక్య ధ్యానంలో నేను ఎబ్బేజు ప్రార్థనను గురించి జ్ఞాపకం చేస్తాను. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును దినవృత్తాంతములు 1వ గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరమును మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏసీటీ రివైండ్లో ఇప్పటి వరకు ప్రసారం అవుతున్న ఏసే పరిష్కారం ఏసీటీ మూవీస్ ఛానల్లోనికి సోమవారం 25వ తారీఖు నుండి మార్చబడుతోంది. ఈ మార్పు గుర్తెరగాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న ప్రభు వందనాలు. వాక్యము చేత మమ్మల్ని ఆశీర్వదించినందున వందనాలు. ఈ చరిత్ర అంతా వాస్తవాలను జ్ఞాపకం చేస్తుంది. మా ప్రేక్షకులను దీవించండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.